ఏంటి రజనీకాంత్కి పిచ్చా? ప్రతిరోజు రాత్రి టాబ్లెట్లు కూడా వేసుకుంటారా? ఇంతకీ నాగబాబు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నాగబాబు రీసెంట్గా మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసింది. అయితే ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ గురించి ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టారు. నాగబాబు మాట్లాడుతూ, రజనీకాంత్ అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే ఆయన వయస్సు మీద పడ్డాక గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అగ్రెసివ్గా ఉండేవారు. ఆయన తన కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకునేవారు కాదు. ఇక ఓ సమయంలో ఏదో విషయంలో మా అన్నయ్య చిరంజీవి గారితో కూడా గొడవ పెట్టుకున్నారు. వారిద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరూ కలిసిపోయారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇక ఓ సందర్భంలో రజనీకాంత్ గురించి ఒక జర్నలిస్ట్ నెగటివ్ గా రాశారు. ఆయన జర్నలిస్ట్ రాసిన దానికి ఎంతో కోప్పడిన రజనీకాంత్ వెంటనే ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లి కొట్టేశారు. ఇక పగబట్టిన జర్నలిస్ట్ మిగతా జర్నలిస్టులతో కలిసి రజనీకాంత్పై వరుస కథనాలు వేశారు. రజనీకాంత్కి పిచ్చి పట్టిందని, ఆయనకు చాలా రోజుల నుంచి ఈ పిచ్చి ఉంది అని, ప్రతిరోజు ఆయన తన పిచ్చి తగ్గటం కోసం టాబ్లెట్లు కూడా వేసుకుంటారంటూ ఒకరి తర్వాత ఒకరు నెగటివ్ వార్తలు రాసేలా చేశారు. అయితే ఒకరినైతే కొట్టగలిగారు, కానీ మిగిలిన వాళ్లందరూ కక్ష కట్టడంతో రజనీకాంత్ చాలా టార్చర్ అనుభవించారు. ఆ తర్వాత ఆ కోపాన్ని మెల్లిమెల్లిగా వదిలి ధ్యానం, యోగా వంటివి చేస్తూ తన కోపాన్ని వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో బ్రతుకుతున్నారు. రజనీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా అన్నయ్య కూతురు పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాను. అంతేకాదు, ఇప్పటికీ రజనీకాంత్కి మా మెగా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది అంటూ మెగా బ్రదర్ నాగబాబు రజనీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. అయితే రజనీకాంత్ నాగబాబు చెప్పినట్టు ఇప్పుడైతే చాలా కూల్గా కనిపిస్తారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అగ్రెసివ్గా ఉండేవారట. ముఖ్యంగా ఈయనతో సినిమా చేసే దర్శకులు చాలా భయపడిపోయేవారట.